సుదర్శన చక్రాన్ని నోటిలో నమిలి పక్కన పడేశాడు. గరుత్మంతుడి కంటే వేగంగా ప్రయాణించాడు. సత్యభామ సౌందర్యాన్ని ప్రశ్నించాడు. హనుమంతుడు ద్వారకలో చేసిన ఈ విన్యాసం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి, అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపరాయుగంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో లీలలు సాగిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితులైన ముగ్గురికి తెలియకుండానే అహంకారం పెరిగింది. సత్యభామ తన సౌందర్యం చూసుకొని మురిసిపోయేది. ప్రపంచంలో తనకంటే అందగత్తె ఎవరూ లేరని అనుకునేది. గరుత్మంతుడు తన రెక్కల వేగం చూసుకొని గర్వపడేవాడు. తనకంటే వేగంగా వెళ్లేవారు విశ్వంలోనే లేరని నమ్మేవాడు. ఇక సుదర్శన చక్రం తన అజేయమైన శక్తిని చూసి తాను దేనినైనా ఛేదించగలని విర్రవీగేది. వీరి అహంకారాన్ని ఎలాగైనా అణచాలని శ్రీకృష్ణుడు తలచాడు. గంధమాదన పర్వతంపై రామధ్యానంలో ఉన్న హనుమంతుడిని తలుచుకున్నాడు. వెంటనే గరుత్మంతుడిని పిలిచి, గరుడా, నువ్వు వెంటనే వెళ్ళి హనుమంతుడిని తీసుకునిరా. నీ ప్రభువు శ్రీరాముడు పిలుస్తున్నాడని చెప్పు అని ఆజ్ఞాపించాడు. మరోవైపు కృష్ణుడు సత్యభామతో, దేవి, నీవు రాణిలా అలంకరించుకుని సింహాసనంపై కూర్చో అని అన్నాడు. అలాగే సుదర్శన చక్రాన్ని పిలిచి, లోపలికి ఎవరినీ అనుమతించవద్దు, ద్వారం దగ్గరే అడ్డుకో అని ఆదేశించాడు. ఇదంతా వారిని పరీక్షించడానికి అని వారు గ్రహించలేకపోయారు. గరుత్మంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ వానరమా, శ్రీరాముడు నిన్ను రమ్మంటున్నాడు. కావాలంటే నా వీపు మీద ఎక్కు, నిన్ను వేగంగా తీసుకువెళ్తాను అన్నాడు. హనుమంతుడు వినయంగా నవ్వి, నువ్వు వెళ్ళు మిత్రమా, నేను వస్తాను అని పంపేశాడు. గరుత్మంతుడు గాలి వేగంతో ద్వారకకు చేరుకున్నాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే హనుమంతుడు అప్పటికే అక్కడ రాముడి పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. అది చూసి గరుత్మంతుడి గర్వం నీరైపోయింది. అంతకుముందు ద్వారం దగ్గర సుదర్శన చక్రం హనుమంతుడిని ఆపడానికి ప్రయత్నించింది. కానీ హనుమంతుడు ఆ చక్రాన్ని ఒక చిన్న బిల్లలా భావించి తన నోటిలో నమిలి పక్కన ఉంచుకున్నాడు. లోపలికి వెళ్ళాక కృష్ణుడిని చూసి, స్వామి, ఇదిగో ఈ చక్రం నన్ను లోపలికి రాకుండా ఆపుతుంటే ఇలా పట్టుకొచ్చాను అంటూ నోటి నుండి చక్రాన్ని కిందకు వదిలాడు. సుదర్శన చక్రం సిగ్గుతో తల వంచుకుంది. ఇక సింహాసనంపై కూర్చున్న సత్యభామను చూసిన హనుమంతుడు, ప్రభు, ఈ దాసి ఎవరు? అసలైన సీతమ్మ ఎక్కడా? నా తల్లి సీతమ్మ స్థానంలో ఈమెను ఎందుకు కూర్చోబెట్టావు అని ప్రశ్నించాడు. ఆ మాటలతో సత్యభామకు తన సౌందర్యం పట్ల ఉన్న గర్వం క్షణాల్లో ఆవిరైపోయింది. అలా హనుమంతుడు తన అచంచల భక్తితో, వినయంతో ముగ్గురి అహంకారాన్ని పటాపంచలు చేశాడు. శ్రీకృష్ణుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఈ అద్భుతమైన ఘట్టం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. బలపరాక్రమాలు ఉన్న భక్తి మరియు వినయం మాత్రమే భగవంతుణ్ణి చేరువ చేస్తాయని కథ నిరూపిస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి భక్తి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమంతుడి కృప కోసం జై హనుమాన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.